మన రేవంత్ రెడ్డి గారు అంటుర్రు ఏమంటుర్రు? 10 ఏండ్లు మేమే, ఆ తర్వాత ఫామ్ హౌస్లో మీ చరిత్ర సమాధి. 16 నెలల నుంచి ఫామ్ హౌస్లో పడుకొని జీతం, ఇప్పటి వరకు 65 లక్షల జీతం తీసుకున్నావు కేసీఆర్. పిల్లర్ని పంపిస్తే ప్రతిపక్ష నేతగా మరి మీరెందుకు ఫామ్ హౌస్లో పడుకొని ఏం సందేశం ఇస్తావు? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? కేసీఆర్ విద్వేష పూరిత ప్రసంగం చేసిండు. బసవేశ్వరుడి జయంతి వేడుకల్లో సీఎం రేవంత్. అంతే కదా, మరి ఇచ్చిన కాంగ్రెస్ని విలన్ అని మాట్లాడుతున్నాడు. పార్టీ త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. 10 సంవత్సరాలు నువ్వు పదవి అనుభవించినవంటే ప్రతిరోజు పొద్దున్నే లేచి సోనియా గాంధీ ముఖమో లేకుంటే కాంగ్రెస్ చెయ్యి గుర్తునో లేకుంటే ఆ 3 రంగుల జెండాను రోజు తలుసుకోవాలి. ఎవరిని? సోనియా గాంధీనే తలుసుకోవాలి. ఇక కాళ్ళు మొక్కి వచ్చినావు, పార్టీని విలీనం చేస్తా అని చెప్పినావు. అసెంబ్లీలో కూడా చెప్తివి డైరెక్ట్, సోనియా గాంధీ ఇనిషియేట్ వల్లనే ఎవరవునన్నా కదన్నా కుండ బద్దలు కొట్టినట్టు ఇది వాస్తవం. సోనియా గాంధీ ఇనిషియేట్ తీసుకున్నందుకే తెలంగాణ వచ్చింది, లేకుంటే రాకపోయేది అని నువ్వే చెప్పినావు. మళ్ళీ ఏం చేస్తున్నావు? దొంగ నువ్వు అని ఎన్నిపోటు దారుణు కదా నువ్వు. నేను సావు నోట్లే తలకాయ పెట్టినా, నేను కొట్లాడినా, ఎవడు కొట్లాడిండు అని మళ్ళా నీకే క్రెడిట్ దక్కాలని నీ ప్రయత్నం. అది ఎంత సిగ్గుమాలినోని అంటే నువ్వు నిజంగా ఇంత దొంగవని అనుకోలే. ఉద్యమం సమయంలో ప్రతి ఒక్కరు నిన్ను మంచోడని అనుకోరు. ఏ మాటలు చెప్తున్నాడు, ఇక గప్పాలు కొడుతున్నాడు, నవ్విస్తున్నాడు మంచిగానే. ఇందాం మాట అన్న కాడికి తీసుకొచ్చుకున్నావు. కొంతమంది మస్తు పైసలు ఇచ్చిరా, పైసలని జమ చేసుకున్నావు. లాస్ట్కు ఇవాళ ఎవరెవరైతే నీకు సహకరించారో అందరిని వెన్నుపోటు పొడిచి కూర్చోబెట్టినావు. ఎవడైతే నీ కాలు మొక్కి దండం పెడుతుండో వాళ్ళనే నీ దగ్గర పెట్టుకున్నావు. నీకు ప్రశ్నించేటోడు ఉంటే నీకు నచ్చదు. మీ దాంట్లో సెకండ్ క్యాడర్ కూడా ఉండొద్దు. అందుకని అందరూ నువ్వు మాట్లాడుతుంటే కూడా అందరూ నిన్ను సారు సారు సారు. ఎవరికి సారు? ఎక్కడ సారు? ఎవరికి పాఠాలు చెప్పిన వాళ్ళకు సారు సారు అంట. కేసీఆర్ అన్నా నువ్వు రావాలన్నా అని అన్నారు. నీ దగ్గరికి రానిచ్చినవా ఎవరినన్నా? నీ అమ్మ అన్యాయం పాడే. ఎన్నడన్నా మీ దగ్గరికి ఆ ఫామ్ హౌస్ కాడికన్నా రానిచ్చినవా? నువ్వు ప్రగతి భవన్కి వచ్చినావా? ఫామ్ హౌస్లు లేవంతి. వస్తే ప్రగతి భవన్కి వస్తేవి, ఎన్నడో మీటింగ్ పెడితే ఇవాళ మంత్రివర్గ సమావేశం, బీఆర్ఎస్ నాయకులు అందరు రావాలి సమావేశం, ఎమ్మెల్యేలతో మీటింగ్ అని అంటివి. వాళ్ళని ఆడ కూర్చోబెడితే ఛాయ్ బిస్కెట్లు తాగి ఛాయ్ బిస్కెట్లు తాగి లాస్ట్కు నువ్వు వస్తేవి. వచ్చినాక ఏం సంగతి అంతా బాగేనా, నిమ్మలమేనా? రైట్, ఓకే, ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇది అందరు పోయి మీరు ఇదే చెప్పాలని చెప్తివి. అది ఏకఛత్రాధిపతివి నువ్వు. అక్కడ ఎవరితో మాట్లాడింది కూడా ఉండదు. నువ్వే నిర్ణయం తీసుకుంటావు, చెప్తావు, వెళ్ళగొడతావు. బయటకు వచ్చినాక వీళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడమంటే చర్చలు చాలా తీవ్రంగా జరిగినాయి. ఈ చర్చలలో మేము కూడా అడిగినాము, ముఖ్యమంత్రి గారిని అడిగితే మా 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 మాటలకు విని ఒప్పుకున్నాడు. ఇవన్నీ చేస్తున్నాం అని ఇక బయటకు వచ్చి చెప్తారు. ఏంటంటే సిగ్గుపోతుంది. అది మీ పాలనలో ఒక ఎమ్మెల్యే అంటే మీ కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఎవరన్నా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయించుకుర్రా? ఎక్కడికన్నా ఈ ప్లేస్ నుంచి స్థానచలనం కల్పించుకుర్రా? స్థానచలనం కూడా కల్పించుకోలేకపోయారు. మీ దాంట్లో ఉండవు. ఏం చేస్తారంటే సాటుగా ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలి, ఆ భూములు మింగిపోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మింగాలి. ఈ పనులు చేసిర్రు. మొత్తం కొల్లగొట్టిరు ప్రభుత్వ ఖజానాని. మీరేం చేసేదంటే ఏ ఏరియాలో ఏదైనా కొల్లగొట్టే దగ్గరికి పోతే ఆ లోకల్ ఎమ్మెల్యేని ఇగో దీనికి కావాలి నిలబడరా ఏమంటే చూడంటే వాళ్ళు దానికి కావాలి నిలబడి ఇక వాళ్ళు కూడా వాళ్ళ చిలుక కొట్టుడు వరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి వాళ్ళు కొట్టేది వాళ్ళు కొట్టుకున్నారు. ఎంతో కొంత, మీ అంత కాదు. మీ దాంట్లో 1% 0.5% ఏదో వీళ్ళు తిన్నారు. కానీ మీరు తిన్నది మామూలు తిండి కాదు నాయన. మీరు మళ్ళా తెలంగాణకు వద్దు. మీరు శని, దరిద్రం. ఎవ్వరు వచ్చి పరిపాలించినా అడుక్క తిన్నా పర్వాలేదు, కానీ మీరు మాత్రం రావద్దు. ఉన్న కాడికి అమ్ముతారు, ఇంకేమైనా ఉంటే కూడా అమ్ముతారు. ఇంకొక 10 లక్షల కోట్ల అప్పు తెచ్చి తెలంగాణ మీద వేస్తారు. మళ్ళా మూటముల్య చదువుకొని చెక్కు పరారు. మీరుంటారా తెలంగాణకు? కాపల కుక్కలు ఎక్కువ ఉంటా అన్నావు. ఎక్కడవా నీ కాపల కుక్క? ఇవాళ మళ్ళీ అధికారంగా నాకు మస్తు బాధ అవుతుంది. ఏం బాధ అవుతుంది? నువ్వు అధికారంలో కోల్పోయేసరికి. రే రార్రా పోర్రా అని పిలువంగానే చేతి కింద మంది కనబడతలేదు కాబట్టి బాధ అవుతుంది. మూటలు జాగదోలాలుగా అక్కడిక్కడ వాని పేరు మీద వీని పేరు మీద బినామీలో పెట్టాలి కదా, ఇప్పుడు వస్తలేవు కదా, అందుకు బాధ అవుతుంది. అంటే మూటల గురించే మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఆ మూటలు చదిరిచ్చేది ఇప్పుడు లేదు కదా, అందుకోసం. నాయన కాలాంతకుని నువ్వు మళ్ళీ రావద్దురా నాయన. నువ్వు